నేషన్ కోసం, జెండా కోసం, ఇదే ఇప్పుడు ఆంజనేయ జెండా ఏ చూపించింది ఇక్కడ నల్గొండలో మొదటి హత్య అదే అని. వీళ్ళంతా ప్రాణాలు ఇప్పించారు. ప్రాణాలు అయితే ఇచ్చారో అప్పుడు తల్లిదండ్రుల కోస, ఏడుపు అన్ని కళ్ళతో చూశాను నేను దగ్గర ఉంది. కానీ ఆ తల్లులు చేసిన త్యాగం వృధా పోలేదు. నిన్న నేను టీవీలో కూర్చొని మాట్లాడుతున్నాను. కనుక చివరి నక్సలైట్ పెద్ద నాయకుడు గణపతి ఆల్మోస్ట్ ఇప్పుడు పోలీసుల చేతిలో ఉన్నాడు, అయిపోయింది. దేవ్జీ అనేవాడు సెక్రటరీ, ఆల్ ఇండియా సెక్రటరీ, జనరల్ సెక్రటరీ సరెండర్ అయ్యాడు. ఈ యొక్క సాయుధ పోరాటము ఇది తప్పుడు మార్గం అని దేవ్జీ చెప్పాడు, ప్రకటన చేశాడు. 50 ఏళ్ల తర్వాత 100 మంది ప్రాణాలు పోయిన తర్వాత, 1000 మంది ప్రాణాలు తీసిన తర్వాత ఈ నేల వాళ్ళ రక్తంతో దడిచింది. ఉస్మాన్ యూనివర్సిటీ వెళ్తే ఈ కృష్ణవర్ధన్, మేరెడ్డి, చంద్రారెడ్డి వీళ్ళందరూ రక్తంతో దడిచిన నేలలు ఇవన్నీ కూడా. ఇంతమంది త్యాగాలు చేశారు. ఇప్పుడు చెప్పిన జితేందర్ రెడ్డి బలిదానమయ్యారు. కానీ ఆ ఫలితం ఊరికే పోలేదు. ఈరోజు వాళ్ళు జీరో అయిపోయారు. జీరో అయిపోయి ఏం చెప్తున్నారు? సాయుధ పోరాటం తప్పు అని వాళ్ళ నోటి నుంచే చెప్తున్నారు. ఇలా చెప్తూ పోతే ఈ 100 ఏళ్లలో ఈ సంఘం సాధించినటువంటి విజయాలు 100 చెప్పొచ్చు, 100 కాదు 100ల విజయాలను మనము వరుస పెట్టి చెప్పొచ్చు. ఇప్పుడు అన్నిటికన్నా ప్రధానమైనది ఏంటంటే సాంస్కృతిక భారతి ఏదైతే ఉందో మన యొక్క కల్చర్ దిశగా, అందుకే దీన్ని ఏమంటామంటే లుక్ ఈస్ట్ పాలసీ అనేది ఒకప్పుడు మోడీ గారు అనౌన్స్ చేశారు. నేనేమంటున్నా అంటే లుక్ ఈస్ట్ కాదు ఇప్పుడు కావాల్సింది, లుక్ విలేజ్ పాలసీ ఒకటి కావాలి. లుక్ విలేజ్ పాలసీ కావాలి. విలేజ్ వైపు చూడండి అందరు కూడా, అందరూ గ్రామాలకు తరలండి. 30 years బ్యాక్ ఏబీలో ఒక నినాదం, గ్రామాలకు తరలండి. అప్పుడు ఎవడు పోలేదు. ఇప్పుడు యూత్ కూడా మెల్లగా ట్రెండ్ చేంజ్ అయ్యింది. గ్రామం వైపు మీ విలేజ్ టూరిజం అనేది ఇప్పుడు ఒక క్రేజీ వర్డ్ వాడతాము, విలేజ్ టూరిజం. అంటే తాజ్ మహల్ లేకపోతే కుతుబ్ మినార్ లో కాదు, ఇవన్నీ బంద్ కావాలి. గ్రామాలకు వెళ్ళాలి టూరిజం అంటే. గ్రామాల్లో వెళ్ళి 1 రోజులు ఉండాలి. ఎందుకంటే ఢిల్లీలో ఉండేటట్టు లేదు ఇప్పుడు. ఆ వాసన ఇది పొగను తట్టుకోలేని పరిస్థితి. అన్ని పట్టణాలు అలాగే అయిపోయాయి. కనుక పట్టణ వాసులు డబ్బున్న వాళ్ళంతా ఇప్పుడు టూరిజం అంటే ఎక్కడికి వెళ్ళాలంటే ఏదైనా హాయిగా మరిగూడ లాంటి గ్రామానికి వెళ్ళాలి. ఇక్కడ పిల్లలు ఉంటే ఈ పిల్లలతో గడపాలి, డబ్బులు కూడా ఖర్చు చేయాలి, హాయిగా ఇక్కడ గడపాలి. ఇలాంటి ఒక వాతావరణం మారుతా ఉంది మెల్లమెల్లగా. నేనేమంటున్నా అంటే గ్రామ భారతి పని సంఘంలో అనేక క్షేత్రాలు నేను చెప్తూ ఆపాను. టఫెస్ట్ క్షేత్రం ఏదైనా ఉంది అంటే 1 is వనవాసి, 2nd is గ్రామ భారతి. ఈ రెండిట్లో చాలా టఫెస్ట్ జాబ్. దీంట్లో పనిచేసిన వాళ్ళు ఎంతో గొప్పలైతే పనిచేస్తాం, ఎంత ఓపిక ఉంటే పనిచేస్తాం. నేను అందుకే ఏమీ గురించి చెప్పాను. 30 ఏళ్ళు పనిచేసిన ఒక ఎమోషన్, ప్రాణాలు అయినా ఏం తెలుస్తలేదు, ఒక ఎమోషన్ లో పనిచేస్తాం అంతే. కానీ మైండ్ పెట్టి పనిచేసి ఇక్కడ సమస్యలు ఉంటాయి, కష్టము అని తెలిసిన వెళ్ళి పనిచేయాలి, చాలా ఓపికగా పనిచేయాలి. అందుకే ఇది నేనేమంటున్నా అంటే ఇంకో 5-6 years లో మనం ఏం చూస్తామంటే బిగ్గెస్ట్ డిమాండ్ దేనికి ఉంటుంది అంటే గ్రామ భారతికి ఉంటుంది. కనుక మనం ఇప్పుడు చాలా మంది డోనర్స్ మనల్ని కాపాడారు, అంతో ఇంతో వాళ్ళకి ఎంతో ఇష్టంగా ఇచ్చి పనిచేశారు. కానీ ఇప్పుడు మైండ్ సెట్ ఏమవుతుంది అంటే గ్రామానికి వెళ్ళాలి, గ్రామానికి ఏమైనా వేయాలి అనేటువంటి ఒక మైండ్ సెట్ తయారవుతుంది. ఇప్పుడు మన చదువులో కూడా చాలా గొప్ప మార్పులు రాబోతున్నాయి. ఇది ఒకటి చెప్పి నేను క్లోజ్ చేస్తాను. చాలా మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఎడ్యుకేషన్ పాలసీ, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, ఇవన్నీ డీటెయిల్స్ నేను చెప్పదలుచుకోలేదు. ఏం మారుతుంది? కస్తూరి రంగన్ కమిటీ వేశారు. ఈ కమిటీ గ్రామం సుమారుగా ఒక 3 లక్షల మందిని కన్సల్టేషన్ చేసి 1000 గ్రామాలను సందర్శించి ఒక్క గ్రామ సభలో జరిగిన 3 ప్రశ్నలు నేను ముందర పెడుతుంది. నేను కూడా అడిగాను కనుక ఇక్కడ మిడిజిల్లాలో గ్రామ సభకి వెళ్ళాను. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కోసం 2018లో టైంలో అంటే గ్రామ సభలో మహిళలు ఉన్నారు, గ్రామస్తులు ఉన్నారు, సర్పంచ్ ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, టీచర్లు ఉన్నారు. నేను అడిగాను ఒక మహిళను, ఏమా మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? డిగ్రీ చదువుతున్నాడు, అయిపోవచ్చింది. డిగ్రీ అయిపోయిందా? ఎట్లా ఉన్నాయి చదువులు? ఏం చదువులు ఉన్నాయి? వారికి కాగితం ఒక పేజీ కూడా రాయడానికి రాదు. సో వేరే ఇంకో కాలేజీలో చదివిన పిల్లగాడు, పెద్దోళ్ళ పిల్లగాడు
వాళ్ళ ఆ ప్లాన్ దగ్గర పోయి రాయించుకుంటాను నేను. అదే అంటే ఇంగ్లీష్లోనా అంటే ఇంగ్లీష్ కాదు, తెలుగులో రాయడానికి రాదు. వెరీ క్లియర్ ఆమె చెప్తున్నది. రెండో ఫాదర్ ఏమన్నాడంటే, మా వాడు ఇంజనీరింగ్ అయింది సార్, అయింది అంటాడు, 2 ఏళ్ళు అయింది 3 ఏళ్ళు అయింది, జాబే లేదు అన్నాడు. ఏం లాభం చదువు అన్నాడు. ఒక్కరు కూడా హ్యాపీగా లేదు చదువు విషయం. మూడవ ప్రశ్న ఏంటంటే, ఎలా ఉందమ్మా చదువులు ఎలా ఉన్నాయంటే, ఏం చదువులు, చదువుకున్నాడు ఎవడన్నా తల్లిని కొడతారా అన్నది ఆమె. తల్లిని కొడతాడా అంటే, అవును నా కొడుకు కొడతాడు. ఎందుకు కొడతాడంటే, మందుకు పైసలు లేకపోతే కొడతాడు. నేను ఈ 3 ప్రశ్నలు ముందర ఎందుకు పెట్టానంటే, చదువు క్వాలిటీ ఇవ్వలేదు, చక్కగా ఒక పేజీ రాయడానికి వస్తుంది. చదువు ఉద్యోగం ఇవ్వలేదు, చదువు క్యారెక్టర్ ఇవ్వలేదు. 3 ఇవ్వకపోతే ఈ చదువు ఎందుకు? అందుకని ఈ 3 ఇచ్చే చదువులు ఎట్లుండాలి అని కస్తూరి రంగన్ కమిటీ దీని మీద ఆలోచన చేసింది. ఇవన్నీ ఇచ్చే చదువులు కాదు. మన దేశంలో చదువు అంటే చాలా మంది చెప్తారు టీచర్, దేశం యొక్క భవిష్యత్తు 4 గోడల మధ్య తయారైతుంది. ఎందుకు 4 గోడల మధ్య నాకు అర్థమే కాదు. ఎవరు చెప్పిందంటే కొటారి అని చెప్పాడు. నేనేమంటున్నా అంటే, భారతదేశంలో చదువులు ఎప్పుడు 4 గోడల మధ్యలో చదువుకోలేదు. రాముడు ఆయన అన్నదమ్ములను వశిష్ఠుడే కదా తీసుకెళ్ళింది. ఎక్కడ తీసుకెళ్లాడు? క్లాస్ రూమ్ తీసుకెళ్లాడా? క్లాస్ రూమ్ కాదు. ఈ చదువులు మన దేశంలో ఎప్పుడు బంధించి చెప్పలేదు, ఓపెన్ ఏరియాలో చెప్పారు. కనుక డూయింగ్ లెర్నింగ్ అనే చెప్పారు, సీయింగ్ లెర్నింగ్ అని చెప్పారు. బోర్డు మీద లేకపోతే డిజిటల్ బోర్డు పెట్టి ఇందులో వనం ఎట్లుంటది, అడవి ఎట్లుంటది, పులి ఎట్లుంటది అని దీంట్లో చూపించదు కాదు. నిజంగా పులుల మధ్యలో పోయేది, నిజంగా అడవుల్లోకి వెళ్ళారు. అదే చదువు, ఓపెన్ ఎయిర్ చదువు అది. కనుక భారతదేశంలో విద్య, గురుకులాలు ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రపంచం అంతా కూడా తిరిగి ఏమంటున్నా అంటే, నో 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 డూయింగ్ ఎడ్యుకేషన్ కావాలి, థింకింగ్ ఎడ్యుకేషన్ కావాలి, రీడింగ్ రైటింగే కాదు. ఇది ప్రపంచం చెప్తున్నది. ఇదే ఫిన్లాండ్ అంతగా చెప్తున్నాం. క్లాస్ రూమ్లు కట్టుకొని అనవసరంగా మనము యూరోపియన్ చదువు వైపు వెళ్ళాం. బ్రిటిష్ వాడు వచ్చి చేసిన మొదటి పని మెకాలే చేసింది అంటే, క్లాసులు కట్టాడు, టీచర్లకు జీతాలు ఇచ్చారు. అందుకే జీతగాళ్ళు అయిపోయి, టీచర్ అన్నవాడు ఎన్నడూ జీతగాడు కాదు. వాడు జ్ఞానాన్ని ఇస్తూ పోయాడు. గ్రామం ఊరు చూసుకున్నది ఆయన యొక్క ఇల్లు గురించి. ఆయన ఎన్నడూ తన జీతం గురించి పనిచేయలేదు. నాలెడ్జ్ ఉంది కనుక 10 మందికి అనుకున్నాడు. ఆయన గురించి ఎవరు చూశారు? ఊరు చూసుకున్నది, గ్రామం చూసుకున్నది. అలాంటి ఒక గొప్ప సంస్కృతి నుంచి ఇప్పుడు గొప్ప ఉద్యమాలు, టీచర్లు భక్త్యాల గురించి మాట్లాడే ఉద్యమాలు అన్ని టీచర్లే ఇస్తున్నారు. ఎందుకంటే ఈ పాఠాలు చెప్పేది కూడా పెద్దగా లేదు కనుక నేను టీచర్ని కించపరచడం లేదు. మన కల్చర్ మారి. రెండో పని ఏం చేశాడు మెకాలే అంటే, జీతాలు ఇచ్చడం మొదలు పెట్టాడు. అందరు కూడా దేశమంతా ఇంగ్లీష్ మీడియం పెట్టాడు. పెట్టేసి ఏం చేశారంటే, మనం అప్పటి వరకు మనకు చదువు రాదన్నట్టు ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీష్ వచ్చాక లిటరేసీ స్టార్ట్ అయింది మన దగ్గర, అక్షరాస్యత స్టార్ట్ అయింది. కనుక అంతకు ముందు నా చదువును 0 చేశారు. అంటే ఇక్కడ ఈ దేశంలో చదువు రాదు కనుక మన తక్షశిల, మన నలంద, మన ఈ స్టోరీ అంతా వెనక్కి వెళ్ళిపోయింది. ఈరోజు ఆచార్య నాగార్జున పెట్టుకున్నాం. ఎవరైనా గొప్ప ప్రొఫెసర్ కదా. అలాంటిది నాగార్జున కొండ, నాగార్జున సాగర్, ఎవరాయన అటువంటివి. అది విశ్వవిద్యాలయం. కానీ నాగార్జున యూనివర్సిటీ ఉంది కదా ఇప్పుడు అవతల. కనుక 60 విశ్వవిద్యాలయాలు ఉండేవి. ఎప్పుడు తక్షశిల ఉన్నాము. 60 ఉండేవి, విక్రమశిల, ఇవన్నీ కూడా. సో ఇవన్నీ మర్చిపోదాం ఒకసారి. ఇది మన చరిత్ర, ఇది మన చదువు. ప్రపంచానికి చదువు నేర్పించినాము. చదువు అంటే ఎట్లుండాలో చెప్పినాము. గాంధీజీ కూడా సౌత్ ఆఫ్రికాలో ఒక స్కూల్ పెట్టుకున్నాడు. అందరూ ఎడ్యుకేషన్ మీద ప్రయోగాలు చేశారు, గుర్తుపెట్టుకోండి. ఆయన కూడా స్కూల్ పెట్టాడు. ఏడా సౌత్ ఆఫ్రికాలో ఉన్నాము. మన పిల్లలు ఇండియన్స్ ఎవరితో వాళ్ళకి పెట్టాడు. ఆడ అనేక ప్రయోగాలు చేశారు. పిల్లలందరూ గార్డెనింగ్ వర్క్ చేశాము. అందరూ కూడా షూ మేకింగ్ కంపల్సరీ అన్నాడు. ఎందుకు తెలుసా? ఎందుకంటే షూ తయారు చేస్తే మాలమాదిగోళ్ళు చేసే పని ఎంత కష్టమో వాడికి అర్థమైంది. ఆ పనిని గౌరవించడం మొదలు పెట్టాడు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని ఉపన్యాసాలు ఇస్తాం. ఒకసారి నువ్వు చెప్పు తయారు చేస్తే, చెప్పు చేసినోడి కష్టాలు నీకు తెలుస్తాయి. ఒకసారి నువ్వు కుండ తయారు చేస్తే, కుండ చేసేవాడి కళ ఎంత గొప్పదో నీకు అర్థమైంది. కనుక ఎడ్యుకేషన్ అంటే రీడింగ్ రైటింగ్ అని అనుకున్నాం మనం అందరం. అందుకే గాంధీజీ ప్రయోగాలని చేసి ఒక మాట సింపుల్ గా ఒకటే వర్డ్ చెప్పేశాడు. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఓన్లీ టు హెడ్,
Present education only related to head. Reading, writing, rank. ఇదే కదా మనం. కానీ ఎడ్యుకేషన్ ఈజ్ టు హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్స్. 3 హెచ్లు చెప్పాడు. కనుక మనం స్వాతంత్రం వచ్చాక ఎడ్యుకేషన్ టు హార్ట్, ఎడ్యుకేషన్ టు హ్యాండ్స్, ఇది డూయింగ్ ఎడ్యుకేషన్ అంటాం. కనుక చేతితో ఒక్క పని రాదు. బాగా చదువుకుంటే ఏం పనికిరాడని అర్థం. బెండకాయలు పోయిన కూడా రాదు వాడికి. నేను ప్రయోగంగా ఒక ఇంజనీరింగ్ పిల్లగాన్ని అడిగిన, అరే ఈ గుడ్డు ఉడకబెట్టరా అన్న. అంటే ఏమేం చేయాలి సార్ అంటాడు వాడు. గుడ్డు ఉడకబెట్టాలి, నీళ్ళు పోసి ఉడకబెట్టాలి. అది ఎంతసేపు పెట్టాలో వాడికి తెలియదు. పటపట పేరుతుంది. మినిమం నాలెడ్జ్. ఇదంతా డూయింగ్ ఎడ్యుకేషన్ కదా. సో ఆ విధంగా ఇప్పుడు ఇండియా ఏమంటుంది తెలుసా? స్కిల్ ఇండియా అని అరుస్తున్నాం. అంటే స్కిల్స్ అనేవి చదువులో భాగం కాకుండా చేశాము. చేసి అంటే ఒక రకంగా కిల్ ఇండియా స్కిల్స్ ను కిల్ చేశాము. కనుక డూయింగ్ ఎడ్యుకేషన్ పక్కకు పెట్టాము. ఫీలింగ్ ఎడ్యుకేషన్, హార్ట్ అంటే ఫీలింగ్ ఎడ్యుకేషన్. కనుక ప్రేమ, దయ, కరుణ ఇవన్నీ లేకుండా తయారైన పిల్లలు, బాగా చదువుకున్న పిల్లల్లో ఎంత బాగా చదువుతుంటే వానికి దయాగుణం ఉండదు. వాడొక రాక్షసుడు. జాలి, కరుణ, ప్రేమ ఇవి ఏమీ తెలియదు. నేను ప్రేమిస్తున్నా, నువ్వు ప్రేమించాల్సిందే అంటారు. ప్రేమించకపోతే యాసిడ్ వస్తాను. ఎందుకు వీళ్ళంతా మగాలు కాదు మృగాలు అని పేపర్లో రాస్తున్నారు. మన చదువులు అలా తయారు చేశాయి కదా. మన చదువు ఏం చెప్తున్నామో మనకే తెలియదు. 70 ఏళ్ల నుంచి 75 ఏళ్ల నుంచి హృదయానికి సంబంధించిన చదువు, చేతులకు సంబంధించిన చదువు, ఇది చదువే కాదనుకున్నాం. ఐఐటి నారాయణ చైతన్య అదే చదువు అనుకున్నాం. కళలు కూడా చదువులో భాగం అని తెలియదు. కళలు 64 కళలు పొంచి పోషించిన దేశం ఇది. కనుక కళాకారులు చదువురానం కింద లెక్క. వాళ్ళకి ఇంగ్లీష్ లో మాట్లాడకపోతే ఎంత గొప్ప భరతనాట్యం డ్యాన్స్ చేసినా ఆమె ఇంగ్లీష్ లో మాట్లాడకపోతే చదువు రానట్టే లేదు. ఇలాంటి భారతి ప్రపంచం ఆశ్చర్యపోతారు. 64 కళలు ఈ దేశంలో వస్తాయా? మీరు చూడండి, ఇక్కడ అక్కడ కథాకళి, అక్కడ తోటి ఎక్కువ టైం అంతా అనుకుని తెలుసు. ఒక 2 minutes లో క్లోజ్ చేద్దాం. సారీ రిమైండ్ చేసిందండి, చాలా మంచిది. అందుకే నా పాయింట్ ఏంటంటే చదువులు కూడా మారుతున్నాయి. కస్తూరి రంగన్ ఇచ్చిన యొక్క రిపోర్టుని నేను మొత్తం చెప్పలేదు, బ్రీఫ్ గా చెప్పేశాను. 6వ తరగతి నుంచి మన విద్యలో ప్రోగ్రెస్ కార్డే మారిపోతుంది. 360 degrees ప్రోగ్రెస్. ఇప్పుడు ఆగునూరి మురళి ఏదో పిచ్చి మాట్లాడాడు. దాని గురించి 2 గంటలు నేను మాట్లాడగలను. వీళ్ళంతా కుట్రపూరితంగా మళ్ళా ఆ బ్రిటిష్ ఎడ్యుకేషన్ దాన్ని 0 నుంచి డిగ్రీ పీజీ వరకు ఇంగ్లీష్ కావాలి. మనం అందరికీ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళకందరికీ కూడా కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. అందులో మనం కూడా ఒకరం. 0 నుంచి ఇంగ్లీష్ కావాలంటే తప్పేముంది? మీరు దొరలు, పెద్దోళ్ళు అందరూ మీరు ఇంగ్లీష్ లో చదువుకున్నారు కదా. మా పిల్లలకు, మాదిగ పిల్లలకు, పేదోళ్లకు ఇంగ్లీష్ వద్దా? మీకే కావాలా అని? కరెక్టే. ఇంగ్లీష్ అందరికీ కావాలి. ఇంగ్లీషు అందరికీ కావాలి. కానీ 0 క్లాస్ నుంచి అంటే 1వ తరగతి కన్నా ముందు నుంచే ఇంగ్లీష్లో చెప్పాలి. అయితే చెప్తే ఇంగ్లీష్ వస్తుంది. ఏం చెప్పాలి? ఇంగ్లీష్ చెప్పాలనా, లేకపోతే సోషల్ సైన్స్ ఇంగ్లీష్లో చెప్పాలనా, ఫిజిక్స్ ను ఇంగ్లీష్లో చెప్పాలనా, ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఇంగ్లీష్లో చెప్పాలి? ఏం చెప్పాలి? అన్ని ఇంగ్లీష్లో చెప్పాలి. చెప్తే ఇంగ్లీష్ వస్తుంది. నేను ఓకే, మీరు ఆలోచించండి. మీ అబ్బాయికి ఐఐటి సీట్ కావాలి. ఓకే, నేను కూడా ఒప్పుకుంటాను. అమెరికా పోవాలి. నేను ఒక మంచి ఫిజిక్స్ లెక్చర్ అనుకోండి. ఇప్పుడైతే నేను ఇంగ్లీష్ లెక్చరర్ను, రిటైర్ అయ్యాను. నేను ఇంటర్మీడియట్ పిల్లవాడు నా దగ్గరికి వచ్చి మంచి చెప్తాడంట ఈసారి ఫిజిక్స్, కనుక ఈ కాలేజీలో చదువుకోవాలి. నేను ఫిజిక్స్ చెప్తున్నావాడు మా వాడికి. నా స్టూడెంట్. ఇప్పుడు మీ అబ్బాయి ఉండొచ్చు కానీ నా స్టూడెంట్. నా బాధ ఏంటంటే వానికి కాన్సెప్ట్ నేర్పియాలి. ప్లీజ్ అండర్స్టాండ్. నా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కాన్సెప్ట్ గురించి చెప్తున్నాను. మన మైండ్ కూడా చాలా తప్పుగా ఆలోచిస్తుంది. మనకి ఏం కావాలో మనకు తెలియదు. వాడికి నేను కాన్సెప్ట్ చెప్పాలి. నేను మంచి ఫిజిక్స్ లెక్చరర్, పేరుంది నాకు.
వాడికి అపకేంద్ర అభికేంద్ర బలాలు అంటారు, సెంట్రిఫ్యూగల్ సెంట్రిపెటల్. ఇది ఒక కాన్సెప్ట్. ఉదాహరణకు ఒక రైలు పరిగెత్తుతుంటది, కాస్త వంకగా పోయే దగ్గర పట్ట ఎత్తుంటది, ఒక పట్ట. లేదు మీరు సైకిల్ మీద పోయేటప్పుడు బాగా స్పీడ్గా పోయేటప్పుడు తిరగాలి, రోడ్డు తిరగాలంటే ఏం చేస్తారు, సైకిల్ వంచుతారు, వంచకపోతే కింద పడతారు, రైట్? వంపుతావు, ఎంత వంపాలన్నా స్పీడ్ని బట్టి వంపుతావు. ఇవన్నీ మన అనుభవాలు. ఇవన్నిటికీ ఈ సబ్జెక్ట్ సంబంధించింది. ఏంది అపకేంద్ర అభికేంద్ర బలం. నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పిల్లగానికి ఈ విషయం చెప్తున్నాను. నా బాధ నేను పడుతున్నాను. వానికి అర్థం చేయించడానికి ఏం చేసిన అంటే ఇంగ్లీష్లో చెప్తే అర్థమవుతుంది, కాకపోతే ఏం చేసిన తెలుగులోకి పోయాను. అరే బాబు నువ్వు ఇట్లా ఆలోచన చేయి, డబ్బాల నీళ్ళు పోసి ఇట్లా తిప్పుతున్నా, నీళ్లు పైకి వచ్చినప్పుడుగా కిందికి ఎందుకు పడతలేదు అంటే వాడు ఆలోచిస్తాడు. ఆలోచించి పైనుంచి ఎవరైనా లాగుతున్నారా అంటే లాగుతున్నారు, అదే ఆ బలము అపకేంద్ర అభికేంద్ర బలాలు అని ఏదో చెప్తున్నా, తెలుగులో చెప్తుంటే పేరెంట్గా మేము నా ముందర వచ్చి కూర్చున్నాను. ఆడ పోయి మా ప్రిన్సిపాల్ దగ్గర ఎవడో అంటే లెక్చరర్ మొత్తం తెలుగులో చెప్తున్నాడు, ఏం కాలేజీ అయింది అని అంటారు. నా బాధ ఏంటంటే నేను మంచి ఫిజిక్స్ టీచర్ను కానీ మంచి ఇంగ్లీష్ టీచర్ను కాదు. అర్థమైంది కదా? కనుక ఇప్పుడు నా బాధ ఏంటంటే నాకు రాని ఇంగ్లీష్లో నా ఫిజిక్స్ను నేర్పియాలి మా పిల్లగాడు. వాడు కూడా మంచి పిల్లవాడు, తెలివైన పిల్లవాడు, కానీ వాడికి రాని ఇంగ్లీష్లో వాడు ఫిజిక్స్ నేర్వాలి. వానికి కష్టమే, వానికి కష్టం ఉంది, నాకు కష్టం ఉంది. కానీ నన్ను వదిలేస్తే నేను తెలుగులో చెప్పి వానికి అర్థం చేయిస్తా, వాడు కూడా అర్థం చేసుకుంటాడు. లెక్క ఇచ్చినప్పుడు ఫార్ములా లెక్క పెడతాడు, కరెక్ట్గా తయారు చేస్తాడు, నేను చేయగలను. కానీ మా ఇద్దరిని ఎట్లా చదువు చెప్పాలి, ఎట్లా నేర్చుకోవాలి, మా ఇద్దరి మామలాలి. మీరు మధ్యలో వస్తారు, ఎవడు రా మీరు ఏంది, నేను ఇంగ్లీషే చెప్పాలి, వాడు ఇంగ్లీషే నేర్చుకోవాలి. ఏం కావాలి మీకు అని అంటున్నాను. మీకు ఏం కావాలి? మీ వాడికి చదువు కావాలన్నా ఇంగ్లీష్ కావాలన్నా? ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ క్లాస్ పెట్టుకో, వేరే ఇంగ్లీష్ వేరే నేర్పించుకో. ఫిజిక్స్ క్లాస్లో ఇంగ్లీష్లో మాట్లాడాలి, లేకపోతే అదేది కెమిస్ట్రీ క్లాస్లో ఇంగ్లీష్లో మాట్లాడాలి. అన్నింటిలో ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఇంగ్లీష్ వచ్చేస్తుంది. అరే తెలుగు క్లాస్లో కూడా ఇంగ్లీష్ పెట్టండి. మరి ఏమి పిచ్చి కాకపోతే ఇదంతా కూడా ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ప్రపంచమంతా ఇంగ్లీష్ మాట్లాడు, తప్పే తప్పు. గూగుల్ ఉంది కదా, వెతుకు. 900 పాపులేషన్, 900 కోట్ల పాపులేషన్, ఎంతమంది ఇంగ్లీష్ మాట్లాడతారో చూడండి మీరు దయచేసి. ఉట్టిగా మాట్లాడకండి. మొత్తం 130 కోట్లు 120 కోట్ల కన్నా ఎక్కువ లేదు. అన్ని దేశాల్లో డిగ్రీ పీజీ వరకు కూడా మాతృభాషలో చదువుతారు. ఆ దేశాలే జీడీపీలో టాప్ ఉన్నాయి. అమెరికా నెంబర్ 1 ఉంది, ఎందుకంటే మాతృభాషలో పీజీ వరకు చదువుతారు కనుక. ఇంగ్లీష్లో చదువుతారు అన్నందుకు కాదు. నెంబర్ 2 చైనా ఉంది, ఇంగ్లీష్లో చదవరు వాళ్ళు, వాళ్ళ భాషలోనే పీజీ వరకు చదువుతారు కనుక జీడీపీలో టాప్ ఉంది. మీరు జీడీపీ టాప్ లిస్ట్ తీయండి, అందరూ వాళ్ళ మాతృభాషలోనే పీజీ వరకు చదువుతారు. అది ఎంత కాన్సెప్ట్ అంతా రాంగ్ ఉంది. దేశమే తప్పుగా ఆలోచిస్తుంది. స్వాతంత్రం వచ్చాక అందరం ఆ పిచ్చిలో పడ్డాము. అందుకని 0 క్లాస్ నుంచి ఇంగ్లీష్ చెప్తే ఏమైందంటే బీద పిల్లలు, నేను అడిగాను, నేను కూడా ఈ విషయంలో మాట్లాడాను. ఉదాహరణకు నేను రిక్షా పుల్లరు, నేను నాకు చదివేరా, మా పిల్లగాన్ని స్కూల్కి పంపిన. అది ఇంగ్లీష్ మీడియం అంటారా, ఇంగ్లీష్ మీడియం లేకపోతే పిల్లలు వెళ్ళిపోతారు అని పంపించిన. నేను కూడా రిక్షా ఒకేనా సరే పైసలు పెట్టి పంపించాను. వాడు పోయింది ఇక ఎన్నడూ ఇంగ్లీష్ తెలియదు, వాడు తెలియసరిగా రాదు. రిక్షా పుల్లర్ ఇంట్లో ఏముంటుంది, పోయిండు. ఆడ పోయినాక బోర్డు పెట్టింది, ఇక్కడ ఈ ఏరియాలో ఎవడు తెలుగు మాట్లాడదు, కట్టెలు పట్టుకొని తిరుగుతున్నారు టీచర్. ఎందుకంటే అంటే తెలుగులో మాట్లాడితే కొడతారు. వానికి వచ్చేదే తెలుగు, నీళ్ళు కావాలన్నా తెలుగులో చెప్పాలి. కనుక ఈ భయమైన వాతావరణంలో స్ట్రేంజ్ అట్మాస్ఫియర్ లో పారిపోయి వస్తున్నాడు. జీవితకాలం చదువు దూరం అవుతున్నాడు భయపడేవాడు. ఎందుకు పేద వర్గాల పిల్లలు స్కూళ్లలో సమస్యలు ఎదుర్కొంటున్నారు అంటే ఒత్తిడికి గురవుతున్నారు. ఇది దయచేసి ప్రపంచం తల్లిదండ్రులు ఎవరు గుర్తుపట్టేటట్టు లేదు. వాళ్ళతోటి పెద్దోళ్ళతోటి దొరలతోటి పోల్చుకొని వాళ్ళంతా ఇంగ్లీష్ చదువుకుని మావాడు కూడా ఇంగ్లీష్ రాదు. ఏం కావాలి వాడికి? చదువు కావాలా ఇంగ్లీష్ కావాలి? అరే వాడికి 10వ తరగతి వరకు చదవని వాడికి ప్రపంచం తెలిస్తే ఇంగ్లీష్ కాకపోతే ఫ్రెంచ్ కూడా నేర్చుకొని వస్తాడు.